హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే నేను వరుసగా 5 రోజులు 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో చేశాను. అంటే 18 అవర్స్ ఫాస్టింగ్ మరియు 6 అవర్స్ మాత్రమే ఈటింగ్ విండో. ఈ 5 డేస్లో నేను ఏం తిన్నాను, నా డైలీ రొటీన్ ఎలా ఉంది, వాకింగ్ చేశానా, అసలు 5 డేస్ తర్వాత నా వెయిట్ ఎంత తగ్గింది, ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. డే 1 మార్నింగ్ నేను నా వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు నా వెయిట్ 62.8 కిలోగ్రామ్స్. ఆ రోజు నుంచి నేను 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రారంభించాను. నా ఈటింగ్ విండో మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయింది. 18 అవర్స్ ఫాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత 12 గంటలకి నా లంచ్ తీసుకునేదాన్ని. లంచ్ చాలా సింపుల్గా హోమ్మేడ్ ఫుడ్తోనే ఉండేది. ప్రత్యేకంగా ఏ కాంప్లికేటెడ్ డైట్ ప్లాన్ కానీ ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ కానీ ఫాలో చేయలేదు. నా ఫోకస్ మాత్రం పోర్షన్ కంట్రోల్ మీద ఉండేది. అవసరానికి మించి తినకుండా నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ హెల్దీ చాయిస్ తీసుకోవడానికి ప్రయత్నించాను. లంచ్ తర్వాత ఈవినింగ్ టైంలో ఆకలి అనిపిస్తే ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని. ఆ తర్వాత సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలో నా డిన్నర్ని కంప్లీట్ చేసుకునేదాన్ని. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత నా డైలీ రొటీన్లో మరో ఇంపార్టెంట్ పార్ట్ వాకింగ్. నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఇదే రొటీన్ని కంటిన్యూ చేశాను. డే 2, డే 3, డే 4, డే 5 కూడా సేమ్ రొటీనే నేను కంప్లీట్ చేశాను. 3 డేస్ తర్వాత నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. డైలీ ఏం వెయిట్ చెక్ చేసుకోలేదు. 3 డేస్ ఆగిన తర్వాత చెక్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ 1 kg డిఫరెన్స్ వచ్చింది. నాలో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ నా వెయిట్ చెక్ చేసుకున్నాను. డే 1 మార్నింగ్ నా వెయిట్ 62.8 కిలోగ్రామ్స్ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 5 డేస్ నా వెయిట్ 60.45 కిలోగ్రామ్స్. అంటే వేయింగ్ స్కేల్ మీద అప్రాక్సిమేట్లీ 2.35 కిలోగ్రామ్స్ డిఫరెన్స్ కనిపించింది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ 2.35 కిలోగ్రామ్స్ మొత్తం బాడీ ఫ్యాట్ లాస్ అని మనం అనుకోకూడదు. కేవలం 5 డేస్లో వెయిట్ చేంజ్ రావడానికి బాడీ వాటర్ చేంజ్, ఫుడ్ వాల్యూమ్, గ్లైకోజన్ చేంజెస్ లాంటి ఫ్యాక్టర్స్ కూడా కారణం కావచ్చు. అందుకే ఒక్కసారి వేయింగ్ స్కేల్ మీద కనిపించిన నెంబర్ని చూసి మనం కన్క్లూజన్కి రావడం కంటే మన ప్రోగ్రెస్ని వీక్స్ అండ్ మంత్స్లో ట్రాక్ చేయడం చాలా బెటర్. అయితే ఈ 5 డేస్ ఎక్స్పెరిమెంట్ నాకు ఒక విషయం మాత్రం నేర్పించింది. వెయిట్ లాస్ అనేది మ్యాజిక్ కాదు. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్ ఫుడ్ చాయిసెస్, పోర్షన్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ, డిసిప్లిన్ అండ్ మెయిన్లీ కన్సిస్టెన్సీ. మన గోల్ కేవలం వేయింగ్ స్కేల్ మీద నెంబర్స్ తగ్గించడం మాత్రమే కాకుండా మన లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేయగలిగే హెల్దీ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవడం కావాలి. సో ఫ్రెండ్స్, ఇది నా 5 డేస్ 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీ. డే 1 నుంచి డే 5 వరకు నా ఈటింగ్ రొటీన్, నా ఫుడ్, నా వాకింగ్ మరియు నా వెయిట్ చేంజ్ అన్నీ మీరు ఈ వీడియోలో చూసారు. మీరు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయాలనుకుంటే మీ లైఫ్ స్టైల్కి సరిపోయే రొటీన్ని చూస్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒకే ఫాస్టింగ్ ప్యాటర్న్ సరిపోదు. ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే ఫాస్టింగ్ ప్రారంభించే ముందే డాక్టర్ లేదా క్వాలిఫైడ్ హెల్త్ ప్రొఫెషనల్ని సంప్రదించడం మంచిది. అండ్ రిమెంబర్, వెయిట్ లాస్ ఈజ్ నాట్ ఈజీ. బట్ with the right mindset, discipline and consistency, hard work, it is definitely possible. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫిట్నెస్ ఛాలెంజెస్ కానీ, హెల్తీ రెసిపీస్ ఛాలెంజెస్ కానీ, లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించి ఏదైనా ఛాలెంజ్ కానీ చేయాలనిపిస్తే కింద కమెంట్ చేయండి. అంటిల్ దెన్, స్టే హెల్తీ, స్టే యాక్టివ్ అండ్ కీప్ స్మైలింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, వెయిట్ లాస్ అండ్ హెల్తీ రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.